హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి ఇదేనండి, అవిసె గింజల కారం పొడి. ఇది ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు వీలైతే అవిసె గింజలు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా మంచిది హెల్త్కి అయితే. ముందుగా మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని జీలకర్ర, మెంతులు, అలాగే ధనియాలు మంచిగా ఫ్రై చేసుకోండి, డ్రై రోస్ట్ చేసుకోండి. నూనె మన ఇష్టం అది. తర్వాత పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు ఇవన్నీ మంచిగా దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 200 గ్రాముల అవిసె గింజలు అయితే వేసుకోవాలి. ఇవి జల్లించుకొని పెట్టుకొని ఏమైనా ఇసుక అట్లా ఉందేమో చూసుకొని చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోకి అలాగే గుప్పడు కరివేపాకు వేసి మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. స్లో మంట మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి. అట్లా అయితేనే టేస్ట్ బాగుంటుంది, సమానంగా కూడా ఫ్రై అవుతాయి అన్నట్ల. ఇదైతే హెల్త్కి మాత్రం చాలా మంచిది. ఇంకొకటి వచ్చేసి ఎండుమిరపకాయలు, చింతపండు, తగినట్టు ఉప్పు, కారం వచ్చేసి ఎక్కువనే ఉండాలి కొంచెం, ఎందుకంటే మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి చప్పబడిపోతుంది అన్నట్లు. ఇది ఈజీగా ఒక 1 మంత్ 2 మంత్ వరకు బాగానే ఉంటుంది. తడి తగిలేద్దు, అస్సలు తగిలేద్దు. తడి అయితే చాలా బాగుంటుంది. దోశల మీద వేసుకొని తింటే ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. సరిపడే ఇంగువ, ఉప్పు వేసుకొని పౌడర్ లాగా చేసి పెట్టుకోవడమే. ఇదొక్కటే కాదు, నేను చాలా అయితే పెట్టాను పచ్చళ్ళు, అవి కూడా వస్తాయి మీకు. ఒక వీడియో తర్వాత ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇవేనండి ఈరోజు నేను చేసిన కారం పొడి. ఇది ఆర్డర్ కూడా వచ్చింది, అందుకనే కుక్ చేసినాను. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్.